నమస్కారం, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. రామ్మోహన్ నాయుడిని వెంటనే తొలగించాలి, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని డిమాండ్. వివిధ వర్గాలతో ఎర్ర వేణు ఆత్మీయ సమ్మేళనం, త్వరలోనే ఒక ఫోరం ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఆ రోజులన్నీ గోల్డెన్ డేస్ లాంటివి. హర్షకుమార్ నివాసంలో జయసుధ సందడి. పర్యావరణ పరిరక్షణకు రోటరీ క్లబ్ కృషి, చౌడేశ్వర్ నగర్లో మొక్కలు నాటే కార్యక్రమం. బ్రాహ్మణ సేవా ట్రస్ట్ చే ఉపకార వేతనాలు 100 మందికి 5 లక్షల రూపాయల అందజేత. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇండిగో విమానయాన సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలని మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. సోమవారం విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం కలిగి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. కేంద్ర మంత్రితో రాజీనామా చేయించడం లేదా పదవి నుంచి తొలగించడానికి ప్రధాని మోడీ ఎందుకు ఉదాసీనతతో వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాయని, ఇష్టం వచ్చినట్టుగా విమాన టికెట్ల రేట్లను పెంచి దోచుకుంటున్నాయని ఆరోపించారు. పైలట్లతో ఇండిగో సంస్థ గొడ్డు చాకరీ చేయిస్తోందని మండిపడ్డారు. కొర్లమ్మపేటలో గౌతమి సూపర్ బజార్ స్థలం విషయంలో తనపై ఆరోపణలు చేసిన ఈవీఎం ఎమ్మెల్యే వాటిని ఎందుకు నిరూపించలేకపోతున్నారని నిలదీశారు. ఆయన అక్రమాలు చేసి అన్యాయంగా ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. దియోపోలి అటు ఇండిగో, ఇక్కడ ఎయిర్ ఇండియా. ఇండిగో స్టేక్ ఎంత అంటే 60%, 60% అదే రకంగా మన ఎయిర్ ఇండియా చూస్తే 30%, అంటే 90% పైచిలకు ఎయిర్ ఫ్లైట్లు నడిపేది కేవలం ఇండిగో, ఎయిర్ ఇండియా. దీనివలన ఏమవుతుందండి, ప్రయాణికుల దగ్గర నుంచి మోనోపాలీ చేస్తారు. వాళ్ళు పెట్టిన రేట్లలోనే వెళ్ళాలి, ప్రయాణికులకు వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు ఏదైతే రేట్ నిర్ణయిస్తారో, ఇప్పుడు రాజమండ్రి నుంచి ఒక్కొక్కసారి నేను చూస్తే నాకు నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా సడన్గా హైదరాబాద్ వెళ్ళాలి అని అంటే 15,000, 16,000, 18,000. దీనికంటూ ఒక రెగ్యులేషన్ లేదు. ఇందులో కూడా ఈయనే చెప్తున్నాడు, టీడీపీ స్పోక్స్ పర్సన్ ఆయనే చెప్తున్నాడు, నేను తిరుపతి వెళ్ళాలి, నా ఫ్లైట్ డిలే అయింది. ఇది పక్కన పెడితే నేషనల్ మీడియా, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కోడే కూస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈ మంత్రి ఇమ్మీడియట్గా రిజైన్ చేయాలి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజల కన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు కదండి. ప్రజల యొక్క డిమాండ్ ఏంట్రా అంటే ఇమీడియట్గా ఈ మంత్రి రిజైన్ చేయాలి. అసలు మోడీ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము ఇంకా ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నారు? ఇలాంటి ఇన్కాంపిటెంట్ మినిస్టర్స్ని సాక్ చేయకుండా ఇంకా ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నారు? ఇది పబ్లిక్ దగ్గర నుంచి వచ్చిన ఆ రివోల్ట్ని మీరు ఇమీడియట్గా ఆనర్ చేస్తూ ఈ మంత్రి రిజిగ్నేషన్ అయినా తీసుకోండి, లేకపోతే మంత్రినైనా తొలగించండి. నగరంలోని వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు, మేధావులు, న్యాయవాదులు, సీనియర్ జర్నలిస్టులు, వర్తక వ్యాపార ప్రముఖులు, చార్టెడ్ అకౌంటెంట్లతో స్థానిక జాంపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో సాప్ మాజీ డైరెక్టర్, నగర అభివృద్ధిని కాంక్షించే ఎర్ర వేణుగోపాల్ రాయుడు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వివిధ మతాల పెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఆకుల రాఘవరావు, కోడూరి శాంతారాం, నల్లమిల్లి మధుసూదన్ రెడ్డి, హన్స్రాజ్, జైన్, ఎస్ఏ కరీం జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రారంభించారు. ముందుగా ఎర్రవేణు ప్రారంభోపన్యాసం చేస్తూ మత కులరహితంగా అడుగు ముందుకు వేయాలని, నగర అభివృద్ధిని కాంక్షిస్తూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణ చేయడానికి ఒక వారధిగా పనిచేయాలనే సంకల్పంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాంస్కృతిక రాజధానిగా ఉన్న నగరంలో వారసత్వ సంపద పెంపొందించేలా కృషి చేయడానికి ముందుకు వచ్చానని వివరించారు. ఆలయ వర్గాల ప్రముఖులు కూడా వారి అభిప్రాయాలను సభకు వెల్లడించారు.
విఎస్ఎస్ కృష్ణకుమార్, కూడిపూడి పార్థసారథి, భేరులాల్ జైన్, మంతెన కేశవరావు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, నండూరి సుబ్బారావు, తవ్వల వీరేంద్రనాథ్ రెడ్డి, రామినీడు, మురళీమోహన్, కోళ్ల బాబు, అయ్యల గోపి, అల్లు బాబీ, రొబ్బి విజయశేఖర్, నవాజ్ బాషా, దేశిరెడ్డి బలరాం నాయుడు తదితరులు పాల్గొన్నారు. నిజానికి నన్ను చాలామంది మిత్రులు అడిగారు, కార్యక్రమం పెట్టాను రండి అని చెప్పి నేను పిలిచినప్పుడు, ఆహ్వానించినప్పుడు ఏమిటి కారణం అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేశాను. కానీ ఒకటి రెండు మాటల్లో నేను పిలిచేటప్పుడు చెప్పేటటువంటి సమయం కాదది. చాలామంది లేదులే నువ్వు రాజకీయాల్లో తిరుగుతావు కదా, ఏదో రాజకీయ ఆలోచనతో పిలుస్తున్నావు, రేపు కార్పొరేషన్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, అదేదో ఓసీ జనరల్ అంటా ఉన్నారు, నువ్వేదో మేయర్ ఆలోచనతో మమ్మల్ని అందరినీ పిలుస్తున్నావు అని చెప్పి ఒకళ్ళిద్దరు బాగా సన్నిహితంగా ఉన్నవాళ్ళు కూడా సరదాగా వ్యాఖ్యానించడం జరిగింది. నేను వాళ్ళకు కూడా ఇంతే సరదాగా ఒక విషయం చెప్పాను, నేనైతే రాజకీయ ఆలోచనతో పిలవలే. ఒకవేళ అటువంటి ఆలోచన ఏదైనా ఉంటే మేయర్ జనరల్ అయినప్పుడు గత ఎన్నికల సమయంలో వచ్చినటువంటి రోస్టర్ సిస్టంలో వచ్చింది. రేపు రోస్టర్ సిస్టంలో ఈ మేయర్ పదవి బీసీ అవుతుందా, ఓసీ అవుతుందా, జనరల్ అవుతుందా, మహిళ అవుతుందా, అవేమి కూడా మనకు తెలియదు. నిజంగా నాకు అటువంటి ఉద్దేశం ఉంటే, అంటే పోటీ చేసే ఉద్దేశం లేదని నేను చెప్పడం లేదు, ఆ ఉద్దేశంతో పెట్టే సమావేశం అయితే రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఈ రిజర్వేషన్ సానుకూల అనుకూల పరిణామాలన్నీ గమనించుకుని ఈ కార్యక్రమాన్ని పెట్టి ఉండేవాడిని. అదేమీ కాదు, కార్తీక మాసంలో చేద్దాం అనుకున్నాం, అవ్వలేదు. సరే దాటితే మళ్ళీ మనకి మధ్యలో క్రిస్మస్ వేడుకలు, న్యూ ఇయర్ వేడుకలు, తర్వాత సంక్రాంతి వేడుకల్లో ఎవరో కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి డిసెంబర్ మొదటి వారంలో పెడదామని చెప్పి పెద్దలు మిత్రులు కొంతమంది సలహా మేరకి ఈ నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రముఖ సినీ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధ జిల్లాలో పలు ప్రాంతాల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక కోరుకొండ రోడ్లో ఉన్న మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ నివాసానికి వచ్చారు. హర్షకుమార్ కుటుంబ సభ్యులు ఆమెకు ఆత్మీయ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె చేతుల మీదుగా పలువురు పాస్టర్లకు క్రిస్మస్ కానుకగా నూతన వస్త్రాలు బహూకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ హర్షకుమార్ కుటుంబంతో తనకు చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉందని, వారంతా తనను ఎంతగానో అభిమానిస్తారని ఆనందం వ్యక్తం చేశారు. గతంలో నెలలో 10 నుంచి 15 రోజులు ఇక్కడే గోదావరి పరిసర ప్రాంతాల్లోనే సినిమా షూటింగ్లు జరిగేవని, అవన్నీ గోల్డెన్ డేస్ అని, మళ్ళీ తిరిగి రావని అన్నారు. ఇక్కడ ప్రజల ప్రేక్షకుల అభిమానం, ఆప్యాయత ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. తాను ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలోనూ లేనని, తెలుగుతో పాటు మలయాళం చిత్రాల్లో కూడా నటిగా బిజీగా ఉన్నట్లు వెల్లడించారు. ఇండో ఇజ్రాయిల్ అసోసియేషన్ అధ్యక్షుడు డెక్కపాటి ఆడంరాజు, నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ చైర్మన్ జాన్ మాస్కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హర్షకుమార్ కుటుంబ సభ్యులు సరళకుమారి, జీవి సుందర్, జీవి శ్రీరాజ్, అన్విత, అంకిత, స్థానిక నాయకులు తాళ్ళూరి విజయకుమార్, ఎర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేను ఇవాళ రాజమండ్రిలో హర్షకుమార్ గారి ఇంటికి, అవర్ ఫార్మర్ ఎంపీ హర్షకుమార్ గారి ఇంటికి రావడం జరిగింది. హర్షకుమార్ గారు నాకు చాలా ఏళ్ల నుంచి పరిచయం. నేను ఎమ్మెల్యేగా, సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి, అంతకుముందు కూడా మా కజిన్స్, మా వాళ్ళ ద్వారా ఆయన నాకు పరిచయం. సో కొత్తగా పొలిటికల్గా పరిచయం కన్నా ఒక ఫ్యామిలీ పరంగా ఆయన నాకు ఎక్కువ పరిచయం. యాక్చువల్గా ఆయన ఇక్కడ ఈరోజు ఉండాల్సింది, నేను రాజమండ్రి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం అని వచ్చాను. ఒకటి రామచంద్రాపురం, తర్వాత నిన్న చాగల్, ఇలాంటి నిన్న జరిగింది. సో అలాగే ఆయన్ని కూడా వచ్చి క్రిస్మస్ సందర్భంగా ఆయన్ని విజిట్ చేద్దాం, కలుద్దాం, అందరినీ కలుద్దాం అని వచ్చాను. బట్ మీ అందరికీ తెలుసు, ఫ్లైట్లన్నీ లేకపోవడంతో నేను కూడా బై రోడ్ వచ్చాను. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి ఇంకా ఎప్పుడో ఒప్పుకున్నాను, ఇంకా రాకపోతే కష్టం అని బై రోడ్ నేను ట్రావెల్ చేసి వచ్చాను అనమాట. చెన్నై నుంచి వచ్చాను, అక్కడ షూటింగ్ జరుగుతుంటే అక్కడి నుంచి వచ్చాను. సో ఈరోజు ఆయన ఉండుంటే బాగుంటుంది, బట్ ఆయన
డ్యూ టు ద ఇదే ఎయిర్లైన్స్ ప్రాబ్లం వల్ల రాలేకపోయారు, ఢిల్లీలో స్టక్ అయిపోయారు. సో వాళ్ళ కుటుంబం అందరూ వాళ్ళందరినీ, ఆయన సన్స్ని, కోడల్ని అందరినీ కలిశాను. అలాగే సరళ ఉన్నారా, సరళ అదే సరళ కుమారి గారు, వారిని నేను ఇంతకుముందు కలిసి ఉన్నాను. సో గ్రేట్ లేడీ. ఆమె అంటే, ఆమెకి నా మీద ఎంత అభిమానం ఉందో నాకు ఆమె మీద అంత అభిమానం, గౌరవం ఉంది. సో చాలా సంతోషం ఇవాళ బ్రేక్ఫాస్ట్కి రావడం. స్థానిక చౌడేశ్వరి నగర్లో రోటరీ క్లబ్ ఆఫ్ రివర్ సిటీ డిస్ట్రిక్ట్ 3020 క్లబ్ సభ్యులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆనంద్ స్వరూప్ అద్వానీ 250 మొక్కలు అందజేయగా, రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఏకేఎస్ మెంబర్ విశ్వనాథం భాస్కర్ రామ్ మొక్కలకు ట్రీ గార్డులు ఉచితంగా అందజేశారు. రోటరీ క్లబ్ రివర్ సిటీ ప్రెసిడెంట్ లంకలపల్లి శ్రీనివాస్, సెక్రటరీ అక్కల వీరదీపిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. మొక్కలు నాటడంతో వాటిని పరిరక్షించే బాధ్యతను కూడా తీసుకోవడం ద్వారా భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తామన్నారు. కార్యక్రమంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గాదిరెడ్డి కుమార్, శ్యామ్సింగ్, దొరబాబు, రంకిరెడ్డి గోపాలకృష్ణ, బొత్స సత్యానందం, సిపి రెడ్డి, రోటరీ రివర్ సిటీ సభ్యులు ఏలైట్ రవిబాబు, పొడిపిరెడ్డి శ్రీనివాస్, డాక్టర్ దుర్గాప్రసాద్, శకుంతలాదేవి, డాక్టర్ సత్యప్రసాద్, బలభద్ర మోహన్, పిండిప్రోలు ప్రభాకర్, సుధాకర్, పుట్ట రాజేంద్ర పలువురు రోటేరియన్లు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రివర్ సిటీ తరపున ప్రెసిడెంట్ తరపున మాట్లాడుతున్నాను. ఏంటంటే మన ఆనంద్ స్వరూప్ గారు మాకు మొక్కలు ఒక 150 మొక్కల వరకు ఇచ్చారు. అది దాన్ని న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టి ప్రతి మొక్క ప్రతి మనిషితో ఏపిస్తూ ప్రతిరోజు దాన్ని సవరణ రక్షణ చూస్తూ ప్రతి రోజు నీళ్లు పోసి దాన్ని రక్షించి దాన్ని ఒక ప్రాణం పోద్దామని మేము అనుకుంటున్నాం. రోటరీలో మాకున్న 7 ఏరియాస్ ఆఫ్ ఫోకస్లో ఎడ్యుకేషను, హెల్త్, దాంతోపాటు ఎన్విరాన్మెంట్ అనే ఇంపార్టెంట్ ఉంది. కాబట్టి మేము ఎవ్రీ టైం ప్రతిసారి మేము ఈ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ ప్లాంటేషన్ అని, పార్క్స్ డెవలప్మెంట్లు, అలాగే ఎక్కడైనా పొల్యూషన్ లేకుండా చూసుకోవడం, ఇలాంటి కార్యక్రమాల్లో ఇవాళ మేము ఈ ప్లాంటేషన్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా భాస్కర్ రామ్ గారు ట్రీ గార్డ్స్ అన్నీ ఒక స్పాన్సర్ చేస్తూ, ఆడవాని ఆనంద్ స్వరూప్ ఈజ్ అన్ అగ్రో ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆయనేమో ప్లాంట్స్ ప్రొక్యూర్ చేయగా మాకు ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేము 100 ప్లాంట్స్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ప్లాంట్ చేయడమే కాదు, మా థియరీ ఏంటంటే దీన్ని ఆ 2 ఏళ్ళ వరకు ప్రొటెక్ట్ చేయడం కూడా మాదే బాధ్యత. ఆ విధంగా మేము తీసుకుని ప్రతిసారి ఎక్కడ చేసినా ఇదే పని చేస్తున్నాం. సో రోటరీకి ఉన్న వన్ ఆఫ్ ది ఫోకస్లో మేము కంపల్సరీగా మా క్లబ్ ఈ ఫోకస్లో చాలా వరకు చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే రోటరీ రాజమండ్రి రివర్ సిటీ ద్వారా 100 మొక్కలు నాటడం జరిగింది. అందులో గానుగ, వేప చెట్లు ఇప్పుడు అరుదుగా ఉంటున్నాయి. రోటరీ రాజమండ్రి రివర్ సిటీ ద్వారా 100 మొక్కలు నాటడం జరిగింది కమలానగర్లోని. అందులో ప్రత్యేకత ఏంటంటే గానుగ మరియు వేప చెట్లు వేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఈ చెట్లు అరుదుగా కనబడుతున్నాయి. వీటి వలన ఆరోగ్యం గాల్లో బాగా వస్తుందని చెప్పి మేము ఆలోచించి వేసాము. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సేవా ట్రస్ట్ ద్వారా చదువులో రాణిస్తూ ఆర్థికంగా వెనుకబడి ఉన్న విద్యార్థులకు స్థానిక మల్లిగా సత్రంలో 2024-25 సంవత్సరానికి గాను 100 మంది విద్యార్థులకు 5 లక్షల రూపాయలను స్కాలర్షిప్ల రూపంలో అందజేశారు. ట్రస్ట్ కార్యవర్గం దంతుర్తి ప్రసాద్, గాడేపల్లి సత్యనారాయణమూర్తి, చీమలకొండ వీరప్రసాద్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తేజోమూర్తుల నరసింహమూర్తి తదితరుల చేతుల మీదుగా ఈ ఉపకార వేతనాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో దంతుర్తి ప్రసాద్ మాట్లాడుతూ, తన అన్న కుమారుడు దంతుర్తి వీరభద్రం అమెరికాలో ఉద్యోగం చేస్తూ తన మిత్ర బృందం సహకారంతో ప్రతి ఏటా ఈ విధంగా స్కాలర్షిప్లు ఇచ్చేందుకు నిధులు సమకూర్చుతున్నట్లు తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం పొందిన విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడిన తర్వాత
ట్రస్టుకి సహాయం అందిస్తే దాని ద్వారా మరింత మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన తేజోమూర్తుల నరసింహమూర్తి, సామర్లకోట శ్రీ చాణక్య కుమార భీమేశ్వర స్వామి ఆలయానికి డైరెక్టర్గా నియమితులైన చీమలకొండ వీరప్రసాదులకు చిరు సత్కారం చేశారు. కార్యక్రమంలో రేగడమిల్లి రామ్దేవ్ శర్మ, జోష్యభట్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా ట్రస్ట్ ద్వారా మేము విద్యార్థులకి ఉపకార వేతనాలు ఇవ్వడం జరుగుతుందండి. మేము ఈ బ్రాహ్మణ సేవా ట్రస్ట్ని 2010లో స్టార్ట్ చేసాము. ఇప్పుడు 15 సంవత్సరాలుగా నిరాటంకంగా సంవత్సరానికి 5 లక్షల రూపాయల చొప్పున 100 నుంచి 150 మంది పిల్లలకి మేము ఇస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అలాగే 100 మంది పిల్లలకి 5 లక్షల రూపాయలు మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది నిరంతరం జరిగే కార్యక్రమం. మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే బ్రాహ్మణ పిల్లలకి ప్రత్యేకంగా మేము ఈ ఉపకార వేతనాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తాం. మీకు ఏదైనా పిల్లలకు సంబంధించినటువంటి ఫారెన్కి సంబంధించిన చదువులు ఏమైనా ఉంటే దానికి సంబంధించిన లోన్స్ కానీ, మార్ట్గేజ్ లోన్స్ కానీ, అలాగే మీ బంగారం కొదువు పెట్టుకుని తగిన డబ్బులు అప్పు తీసుకోవడానికి కానీ, లేదా మీరు పిల్లలు ఏదైనా చిన్న చిరు వ్యాపారాలు పెట్టుకోవడానికి కానీ లోన్స్ కానీ ఇవన్నీ క్రెడిట్ సొసైటీలో ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఈరోజు బ్రాహ్మణ కార్పొరేషన్ గౌరవనీయులైనటువంటి బుచ్చిరామ్ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో కార్పొరేషన్ చైర్మన్గా మేమందరం కూడా డైరెక్టర్లుగా నియమించడం జరిగింది. మా సేవలు, బ్రాహ్మణ కార్పొరేషన్ సేవలను కానీ, కూటమి ప్రభుత్వం సేవలను కానీ బ్రాహ్మణ బంధువులు ఉపయోగించుకుని క్రెడిట్ సొసైటీ ద్వారా మీ యొక్క ఆర్థిక వెసులుబాటులను చూసుకుని ఆర్థికంగా మీరు ఎదగడానికి ఏవైతే కారణాలు ఉన్నాయో అవన్నీ కూడా కార్పొరేషన్లో ఉన్నాయి, అవన్నీ కూడా సొసైటీలో ఉన్నాయి. అవన్నీ కూడా ఉపయోగించుకుని బ్రాహ్మణులు తగిన రీతిలో సొసైటీని ఉపయోగించుకోవాల్సిందని బ్రాహ్మణ బంధువులందరికీ కోరడం జరిగింది. నిడదవోలులో వేంచేసి ఉన్న కోట సత్తమ్మ తల్లి తిరునాళ్లలో భాగంగా రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ న్యాయవాది, హిందూ చైతన్య వేదిక జిల్లా మహిళా ప్రముఖ్ గుణపర్తి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో 800 మంది మహిళలు కలశాలు, బోనాలను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్థానిక శ్రీనగర్లో ఉన్న ఆదిలక్ష్మి నివాసం నుంచి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న సోమాలమ్మ తల్లి ఆలయానికి బోనాలతో మహిళలు ఊరేగింపుగా చేరుకున్నారు. వారికి ఆలయ ధర్మకర్త, మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం నిడదవోలు కోట సత్తమ్మ తల్లి ఆలయానికి బయలుదేరి వెళ్లారు. విజయవాడకు చెందిన శివస్వామీజీ, కొంతమూరు షణ్ముఖ పీఠం నిర్వాహకులు స్కందస్వామి, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం ఎస్సీ కొండ నరసింహారావు, అలివేలు మంగాదేవి అఖండ శంకారావంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు, పంతం ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ప్రముఖ వ్యాపారవేత్త కొల్లి అప్పారావు దంపతులు, బీజేపీ నాయకులు పిక్కి నాగేంద్ర, కురగంటి సతీష్, శ్రీవిద్య, రజని, శ్రీదేవి, గుత్తుల వీరభద్రరావు, దేశిరెడ్డి బలరాం నాయుడు, సన్నీ, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రతి 2 సంవత్సరాలుగా కోట సత్తమ్మ తల్లి దేవాలయంలో ఆదిలక్ష్మి గారి ద్వారా బోనాల సమర్పణ జరుగుతోంది. చీరా సారేతో మనసారే అంటూ ఆ మాత అనేక మంది మాతలతో కలిసి శక్తి స్వరూపిణిగా అమ్మవారికి ఈ చీరా సారే తీసుకుని రాజమండ్రి నగరం నుండి మన నగర గ్రామ దేవత అయినటువంటి శ్యామలంబదేవి దగ్గర నుండి బయలుదేరి కోట సత్తమ్మకు ఈ చీరా సారే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇది 3వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అతి వైభవోపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టారు. దానికి స్త్రీమూర్తులందరూ, ఈ మాతృమూర్తులందరూ కూడా బోనాలతోటి ఇవన్నీ తీసుకుని కోట సత్తమ్మ గుడిలో ఇవ్వటానికి బయలుదేరుతున్నారు. మన సనాతన ధర్మంలో స్త్రీ అంటే ఒక శక్తి స్వరూపంగా పేర్కొనబడింది. అలాంటి అనేక మంది స్త్రీ శక్తులను అందరినీ కూడా కూడగలుపుకొని ఆ సత్తమ్మ తల్లికి బోనాలు సమర్పించడం అనేది మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇది 3వ సంవత్సరం.
అయితే ఇది చాలామంది బోనము అనేది తెలంగాణ ఆచారం అని అన్నారు. ఇది మన భారతీయ ఆచారం అండి. ప్రాంతీయ భేదాలు లేవు. బోనము అంటే భోజనము. ఏదైతే ప్రకృతి మనకి ఆహారంగా ప్రసాదించిందో దానిని మళ్ళీ శక్తి స్వరూపమైనటువంటి ఆ ప్రకృతి స్వరూపమే ఆ అమ్మవారికి మనం సమర్పించేటటువంటి దాన్నే బోనం అంటారు. తన స్వశక్తితోటి తన ఎటువంటి రుసుములు ఎవరి దగ్గర వసూలు చేయకుండా ఈ కార్యక్రమం ప్రతి చోట కూడా జరగాలని, ప్రతి విలేజ్ నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగాలని, హిందూ సాంప్రదాయాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతోటి ఆవిడ ముందడుగేశారు. ఇది అందరికీ కూడా ఒక దిక్చూసిగా నడుస్తుంది. అటువంటి మహాతల్లి ఇక్కడ చేయడం మనందరి అదృష్టం. ఈరోజు ఇక్కడి నుంచి బయలుదేరి నిడదవోలు వెళ్తున్నాం. సాయిరాం. ఆదిలక్ష్మి గారు మాతాశ్రీ శ్రీ 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 మాతాశ్రీ ఆదిలక్ష్మి గారు దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా దేదీప్యమానంగా ఈ బోనం అనేది సమర్పించి, ఇది తెలంగాణ సాంప్రదాయం కాదు, ఇది భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడే మహోత్తరమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆవిడ భాగస్వామి అయ్యి ఆవిడే ప్రతి పైసా కూడా ఆవిడ చేతి నుండి ఖర్చు పెట్టుకుంటూ ఆవిడ దేదీప్యమానంగా జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మనం ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల విషయంలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం దారుణమని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి మెటర్నిటీ వార్డులో జయంతి అనే నిండు గర్భిణి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు మార్గాని ఎస్టేట్స్లోని ఆయన కార్యాలయంలో కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీస్తామని ముందుగా చెప్పిన వైద్యులు సాధారణ ప్రసవం అవుతుందని నిర్లక్ష్యంగా వదిలేసి తమ బిడ్డ ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనకు కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత దారుణాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబు ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారే తప్ప స్పందించడం లేదని అన్నారు. ఈవీఎం ఎమ్మెల్యే తీరు పట్ల కూడా మార్గాని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏంటని నేను వచ్చినప్పటికి దాటరమ్మ గారు ఫోన్లో ఆటాడుతూ పెద్ద దాటరమ్మ గారు టెన్షన్ పడుతున్నారు. అప్పటికి దగ్గరికి వెళ్ళి అడిగాము, అమ్మ మా పాపని ఏంటి ఇంకా తీసుకురాలేదు. అప్పుడే పాపని తీసుకొస్తున్నారండి. తీసుకొచ్చినప్పటికి ఇలా ఎందుకు అయింది మేడం అంటే, ఒక పెద్ద దాటరమ్మ ఎందుకు అలా అయిపోతావు, ఇదే పొదేశంలో పెద్ద దాటరమ్మ చనిపోయింది, నీ కూతురు చనిపోతే తప్పేంటి, నువ్వు ఇక్కడ గొడవ చేయకు, అర్జెంటుగా బెడ్కి వెళ్ళిపోయి నన్ను అక్కడ మా అల్లుండి నన్ను కూడా ఉండేవ్వలేదు సార్. అప్పుడు అన్నది సరే పాప ఆవిడ టేజీ మీద తీసుకెళ్ళి బ్లడ్ మీద ఎత్తాను, నువ్వు వెళ్ళి క్లాత్ మార్చు అన్నారు సార్. తల్లిని కాదని వెళ్ళినప్పటికీ తనకి బ్లీడింగ్ ఎలా అవుతుందంటే ఒక కొలై దారిలాగా అయిపోయినప్పటికి నేను అక్కడ సోహ తప్పిపోయాను సార్. నేను చూడలేకపోయాను. నా కూతురుని మాత్రం వాళ్ళు కోసేసి ఏదో చేసేసి నేను అసలు అప్పటి నుంచి కూడా లోపలికి వెళ్ళలేకపోయింది సార్. మా వాళ్ళు మమ్మల్ని బ్లడ్ తేయండి అది తేయండి, అప్పటికి కూడా అడుగుతున్నాం మా పాప ఏమైందండి ఏమైందంటే మీరు బ్లడ్ తేయండి అని బ్లడ్ చెప్పారు. కానీ సార్ పాపనైతే మమ్మల్ని అలా దగ్గర పెట్టి మమ్మల్ని ఎంత ఇది చేశారంటే ఇంకా చెప్పలేకపోతున్నాం సార్. తన కోమలోకి వెళ్ళిపోయారు, వెళ్ళండి కేకండి అంటున్నారండి. మాకు తెలియదు కదండి, దాటలు తెలుస్తుంది కానీ మా లాంటి వాళ్ళకి ఏమైనా తెలుస్తుంది. మేము వెళ్ళి అందరం కేకలు వేసుకుంటున్నాం మా బిడ్డ గురించి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి ఇది. అసలు కనీసము ఈ ప్రభుత్వానికి చేయం కుట్టినట్టయినా ఉందండి, సిగ్గుసరం ఏమన్నా ఉందా? మళ్ళీ కొంతమంది డాక్టర్లు ఎవరైతే సిన్సియర్గా ఉన్న డాక్టర్లని పేర్లు పెడుతున్నారు, వైసీపీ డాక్టరు లేదా వైసీపీ నర్సు అని పేర్లు పెట్టే వ్యక్తి ఎవడరా అంటే ఈవీఎం ఎమ్మెల్యే. అసలు ఎక్కడైనా ఈ రకమైన పరిస్థితులు ఉంటాయా? డాక్టర్లకి వైసీపీ డాక్టర్ అని పేరు పెడుతున్నారండి. కొంతమంది ఎవరైనా సర్వీసెస్ పూర్తి స్థాయిగా చేస్తే అంటే ఇప్పుడు టీడీపీ డాక్టర్లు అంటే ఇలా ప్రాణాలు తీసేలా నాకు అర్థం కావట్లా. ఈ రకంగా ఎమ్మెల్యేనేమో రివ్యూ చేస్తాడంట ప్రతి 15 రోజులకి, వెళ్ళి గాడిదలు గాయమనండి వెళ్ళి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్రంలో మత కల్లోలాలు రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని నేషనల్ క్రిస్టియన్ బోర్డు చైర్మన్ జాన్ మాస్కో పేర్కొన్నారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ నివాసంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మత మార్పిడులు జరుగుతున్నాయంటూ చెబుతున్న విజయసాయిరెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న క్రైస్తవులు గొప్ప అంటూ ప్రకటనలు గుప్పించలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరాలనే ఉద్దేశంతో ఈ విధంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు సోదరభావంతో మెలుగుతుంటే చూసి ఓర్వలేక ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంటనే హిందువులు, క్రైస్తవులకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా బయట తిరగనీయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.
నిన్న తిరుపతిలో మాజీ ఎంపీ అయిన విజయసాయి రెడ్డి గారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో మత కల్లోలు లేప ప్రయత్నం చేస్తున్నారు. విజయసాయి రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మత మార్పులు ఎక్కువ జరుగుతున్నాయి, క్రైస్తవులందరినీ ఇక్కడ నుంచి తీసేయాలి, హిందువులంతా ఏకం కావాలి, సనాతన ధర్మం గొప్పది, మనం హిందువులమంతా ఏకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అంటూ మాట్లాడారు. విజయసాయి రెడ్డి గారు మొన్నటి వరకు మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు క్రైస్తవులు గొప్ప అని మాట్లాడారు, రాజకీయాలు మాట్లాడారు. ఇప్పుడు కొత్తగా మీరు బీజేపీతోని సంబంధం పెట్టుకోవడానికో లేదంటే మీ అవసరాల కోసమో మీ రాజకీయం కోసమో మంచిగా సోదర భావంతో ఉన్న క్రైస్తవులు, హిందువులు, ముస్లింల మధ్య మీరు గొడవ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. విజయసాయి రెడ్డి గారి మాటలన్నిటి మేము ఖండిస్తున్నాం. విజయసాయి రెడ్డి గారు తక్షణమే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఏకలవ్యుని విషయంలో ద్రోణుడు ధర్మంతోనే ప్రవర్తించాడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్, ఋషిపీఠం సత్సంగం ఆధ్వర్యంలో మహాభారత ప్రవచన యజ్ఞం జరుగుతోంది. ఏకలవ్యుని పట్ల పక్షపాత బుద్ధితో ద్రోణుడు ప్రవర్తించాడని అనడం సరికాదని షణ్ముఖ శర్మ పేర్కొన్నారు. కురు సామ్రాజ్య ఆధీనంలో నడుస్తున్న విద్యాలయానికి ద్రోణుడు కులపతిగా ఉన్నాడని, అందుకే ఏకలవ్యునికి అక్కడ విద్య నేర్పడానికి వీలు కాదని స్పష్టం చేశాడే తప్ప కులం ఆధారంగా కాదన్నారు. విద్యాలయంలో నేర్పడానికి కుదరదని చెప్పడంతో ద్రోణుడి ప్రతిమ తయారు చేసి ఏకాగ్రతతో ఏకలవ్యుడు విలువిద్య నేర్చుకున్నాడని వివరించారు. ఎంతటి ఏకాగ్రత ఉన్నప్పటికీ గురుముఖతః నేర్చుకోకపోతే ఆ విద్య ఫలించదని అన్నారు. గురువు చెబుతుంటే నియమాలకు లోబడి సంస్కారం పొంది నేర్చుకోవాలని అన్నారు. నేపథ్యము వాటి యొక్క అంశములు తెలుసుకుంటే తర్వాత చెప్పబోయే వృత్తాంతాలు ఇవన్నీ మనకి ముఖ్యంగా పనికొస్తాయి. అందుకే తత్రైవ చ వసన్ ద్రోణ తపస్తేపే మహాతపాహ. అలా తపస్సును ఆచరించిన వాడే పితృనియుక్తాత్మ, తన పితరుల ఆజ్ఞతో శరద్వత్ గౌతమ్ మహర్షి యొక్క పుత్రికైన కృపిని వివాహం చేశాడు. ఆమె కూడా అగ్నిహోత్రంపై, ధర్మాచరణంపై, సంయమనంపై ఆసక్తి కలిగిన ఉత్తమ గృహిణి అని చెప్పుకున్నాం. వారికి కలిగిన వాడే అశ్వత్థామ. ఆ తర్వాత అతడు పరశురాముని వద్ద అస్త్ర విద్యలను ఉన్నాయి గనక అక్కడ తెచ్చుకోవాలి అని బయలుదేరాడు. ఎందుకంటే ఒక విద్యలో పరిపూర్ణత కోసం గొప్పవారు ఆ ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కడ ఉందో దాన్ని తెలుసుకోవాలి, ఇంకా పరిపూర్ణలం కావాలి అని ఉంటుంది. అందుకు తస్సుశ్రావ మహాత్మానం జామదగ్న్యం పరంతపం సర్వజ్ఞాన విధం విప్రం సర్వశస్త్రభృతాంబరం. అటువంటి మహానుభావుని వద్దకు వెతుక్కుంటూ వెళ్ళాడు. పైగా మరొకటి ధనుర్వేద శాస్త్రంతో పాటు నీతి శాస్త్రం కూడా సంపూర్ణంగా తెలుసుకోవాలని వెళ్ళాడు పరశురాముని ద్వారా. నీతి శాస్త్రే తథైవచ అంటే యుద్ధ విద్య, నీతి శాస్త్రం ఈ రెండు అనుబంధ శాస్త్రములు తెలుసుకోవాల్సినవి. ఎందుకంటే యుద్ధ విద్య అనేది రాజనీతి శాస్త్రంలో ఒక భాగం. ఇది గమనించుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఇది కూడా తర్వాత కథలో మనకు తెలుస్తాయి. అంతేగాని అవతల వాళ్ళు హింసించడానికి వాడుకునే విద్య మాత్రమే కాదు, రాజనీతి. భారత రాజ్యాంగ నిర్మాత, దేశ భవిష్యత్తు ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ మహాపరినిర్వాణం వర్ధంతి సందర్భంగా స్వాతంత్ర స్టూడెంట్స్ ఫెడరేషన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు గుదే వంశీ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ప్రభుత్వ అటానమస్ కళాశాలలో జరిగిన ఈ బహుమతి ప్రదానోత్సవ సభకు స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ అధ్యక్షుడు బర్రే ఆనంద్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర, అల్యూమిని అసోసియేషన్ అధ్యక్షుడు ముల్లా మాధవ, సోషల్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ అంబేద్కర్ మన దేశానికి రాజ్యాంగాన్ని మాత్రమే అందించలేదని, వర్ధమాన భవిష్యత్తును ఇచ్చారని అన్నారు. దేశ ప్రజలకు ఏం కావాలో వాటన్నింటినీ అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులను ముందుకు నడిపించే బాధ్యత స్వతంత్ర స్టూడెంట్స్ ఫెడరేషన్ తీసుకుంటుందని అన్నారు. వ్యాసరచన పోటీల్లో విజేతలను అభినందించారు. సోల విజయరాజు, బండి వంశీ, జి అమర్, గోకి అనిల్, కె జీవన్, కాకి శాంతి స్వరూప్, వినయ్, రాజేష్, విస్సకోటి శ్రీను, ఇజ్జన రాంబాబు, కాకి హనుమంతరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు గారా చంటిబాబు వైసీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లో మాజీ ఎంపీ, వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భరత్ వైసీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన గారా చంటిబాబుకి దుస్సాలువా, పుష్పగుచ్చంతో సత్కరించి అభినందనలు తెలిపారు.
వైసీపీ పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయాలని సూచించారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎంపీ మార్గాని భరత్రాంకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. శక్తివంచన లేకుండా పార్టీ పురోగభివృద్ధికి పనిచేస్తానని తెలిపారు. దీనికి ముందు 49వ డివిజన్ ప్రజలు కూడా ఆయనను శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిట్టుమూరి రమేష్, శివకోటి రాజు, గొంతుమల్ల నాగరాజు, పప్పు రాజా, మోర్తకొండ యేసుబాబు, ఏనుగుపల్లి రాజు, గుడాల కృష్ణ, శాఖ అబ్బులు, గారా చిన్న, త్రిపురాల నూకరాజు, కాపవరపు ప్రకాష్, గారా చంద్రశేఖర్, తుమ్మల దావీదు, గారా యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. భర్త గారు ఎలా చూడండి ఒకసారి రండి గారు ఎలా చూడండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామ్మోహన్ నాయుడిని వెంటనే తొలగించాలి, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని డిమాండ్. వివిధ వర్గాలతో ఎర్రవేణు ఆత్మీయ సమ్మేళనం, త్వరలోనే ఒక ఫోరం ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఆ రోజులన్నీ గోల్డెన్ డేస్ లాంటివి, హర్షకుమార్ నివాసంలో జయసుధ సందడి. పర్యావరణ పరిరక్షణకు రోటరీ క్లబ్ కృషి, చౌడేశ్వర్ నగర్లో మొక్కలు నాటే కార్యక్రమం. బ్రాహ్మణ సేవా ట్రస్ట్చే ఉపకార వేతనాలు, 100 మందికి 5 లక్షల రూపాయల అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.